నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాబో శనగల ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కాబో శనగలను తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా మంచిగా నానిన తర్వాత వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత దీంట్లోకి కాబో శనగ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్, లో ఫ్లేమ్లో పెట్టి 1 విజిల్ వచ్చే వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు చల్లగైన తర్వాత మూత తీసి చూస్తే మనకు మంచిగా ఉడికిపోతాయి. ఇన్ కేస్ ఉడకలేదు అనిపించింది అనుకోండి, మళ్ళీ ఇంకొక విజిల్ వచ్చే వరకు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, 1/2 కప్పు లేదంటే ఒక 10 to 15 వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని ఒక 2 లేదా 3 ఆనియన్స్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా శనగలని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారనుకోండి, మన కాబో శనగల ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కానీ మనము అమ్మవారికి ప్రసాదం లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.